హాయ్, హలో, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్. మనం సెలబ్రిటీస్ మీద కేసులు రావడము, సెలబ్రిటీస్ స్టేటస్‌ని పెట్టుకొని ఆగడాలు చేయడము, దుర్మార్గాలు చేయడము, అన్యాయాలు చేయడము కొద్ది కాలంగా చాలా వింటూనే ఉన్నాం. వాళ్ళు పొలిటీషియన్స్‌గా మారి ఆగడాలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండి మనకు తెలియకుండా మొఖానికి మాస్క్ ఏసుకొని దుర్మార్గాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి మనం మోసపోతున్నాము. చాలా జరిగాయి. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని మీద శ్రీ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఆయనకి యాడ్ కోసం పిలవడం, ఎండోర్స్‌మెంట్ సైన్ చేయడము. ఎండోర్స్‌మెంట్ సైన్ చేశాక ఆయనకి 5,90,00,000 అంటే 5.9 క్రోర్స్ ఆయనకివ్వడం జరిగింది. దాంట్లో 2,20,00,000 మాత్రం మనీ లాండరింగ్‌కి వెళ్ళడం జరిగింది. మిగతాది మాత్రం అతను డైరెక్ట్‌గా అకౌంట్‌లో వేసుకోవడం జరిగిన తర్వాత రేపు మండే అంటే ఏప్రిల్ 28వ తారీఖు ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈడీ అధికారుల ముందు విచారణకి హాజరవ్వాలి అని చెప్పి మనకు 2, 3 రోజుల ముందు ఈడీ అధికారులు నోటీసు పంపించడం జరిగింది. దాని గురించి ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి టీం కానీ, నమ్రతా శిరోద్కర్ గారి టీం కానీ, వాళ్ళ అడ్వకేట్స్ కానీ, లీగల్ అడ్వైజర్స్ కానీ ఇంతవరకు ప్రెస్ రిలీజ్ చేయలేదు. బికాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టార్డమ్ ని బేస్ చేసుకొని ఈడీ అధికారులకి బురిడి కొట్టించాలనుకుంటున్నారా, లేదా ఈయన గురించి ఇంతకు ముందు ఏమైనా ఉండి అవన్నీ కలిపి ఒకటేసారి సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారా అనే అనుమానాలు చాలా మంది ప్రేక్షకులకి, చాలా మంది అభిమానులకి తలెత్తాయి. ఎందుకంటే మన స్టార్ ఇలాంటివి చేస్తాడా అనే అనుమానాలు. దాంతో నేను నేను ఒక జర్నలిస్ట్‌గా, అనలిస్ట్‌గా నేను అనలైజ్ చేసిన ప్రకారము మహేష్ బాబు గారి గురించి చాలా మంది చాలా రకాలుగా చాలా మీడియాలో మాట్లాడారు. కానీ అవి ప్రాచుర్యంలోకి రాక, గవర్నమెంట్‌కి తెలియక, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి తెలియక ఆగిపోయాయి. అందులో ఎంతవరకు నిజముందా, ఎంతవరకు అబద్ధముందా అనేది నాకు తెలీదు. కానీ దీని గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వచ్చారు అనగాని రాంప్రసాద్ గారు మా స్టూడియోకి ఎక్స్ టీవీలో. రాంప్రసాద్ గారు నమస్కారం నమస్తే. అండి. నేను మీ రాహుల్ అయ్యర్. సార్, ఇప్పుడు మీరు నేను చెప్పినంత విన్నారు. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక సూపర్ స్టార్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వంలో ఆ కుటుంబంలో ఏ మనిషికి రాని స్టార్డమ్ మహేష్ బాబు గారికి వచ్చింది యాక్టింగ్ పరంగా. మనకు ఫంక్షన్స్ లో గానీ, లేకపోతే ఏదైనా సినిమా ఫంక్షన్స్ లో గానీ చాలా దూరంగా ఉంటాడు ఆయన. ఫ్యామిలీ మనిషి అంటారు. అలాంటి ఆయన మీద చాలా ఆరోపణలు నేను మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు విన్నాను జనరల్‌గా. నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర కొన్నున్నాయి. మీరు చెప్పాక నేను అడుగుతాను. ఏ ఫిల్మ్ స్టార్ అయినా సరే ఆయన ఇమేజ్ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సినిమాలు అప్ అండ్ డౌన్స్ అంటారా, ఫ్లాప్ సీట్స్ అంటారా, కామన్ అది. అవును. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం అంతకుముందు యాంకర్ సుమా గారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రమోట్ చేయడం వలన ఆ కంపెనీ దివాళా తీయటం, ఆ బాధితులు సుమా గారి మీద కేసులు వేయటం, అట్లాగే స్వర్ణభారత్, స్వర్ణభూమి ఒకటి మన దివంగత దర్శకులు కె. విశ్వనాథ్ గారు, స్వర్ణాంధ్ర. మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ప్రమోట్ చేశారు. దానికి రామ్ చరణ్ గారు కూడా ప్రమోట్ చేశారు. అది కూడా కొంత లాస్ రావటము, జనాలకి మనో గారు కూడా చేశారు దాన్ని. న్యాయం చేయకపోవడం వల్ల ఏముందంటే వాళ్ళు కూడా కొంత ఆందోళన చేశారు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు మహేష్ బాబు గారు ఏదైతే ఈడీని ఎదుర్కోబోతున్నారో ఇది కూడా సాయి సూర్య డెవలప్మెంట్, సురణ గ్రూప్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి కేసులు అండి ఇవి. వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఇవాళ ఒక వెంచర్ ఓపెన్ చేస్తారు. ఏ వస్తువు అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే జనరల్గా మార్కెట్లోకి వెళ్ళాలంటే పబ్లిక్ మాట్లాడితే వెళ్ళదండి, ఒక ఫేమస్ సెలబ్రిటీ మాట్లాడితే వెళ్తుంది. ఆ రకంగా ఈ రిప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రమోటర్స్గా మంచి ఇది ఉన్నటువంటి సెలబ్రిటీస్ని మన మహేష్ బాబు గారు లాంటి వాళ్ళని, లేకపోతే రామ్ చరణ్ గారు, లేదంటే అల్లు అర్జున్, ఇట్లా ఎవరైనా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎవరికి కూడా ముందేంటంటే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఆ కంపెనీ మీద నమ్మకంతో చేస్తారు. వీళ్ళు దానికి అమౌంట్ తీసుకొని చేస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఆ కంపెనీ ఆ పెట్టుబడిది అది సేల్ అయిపోయిన తర్వాత వేరే చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, అక్కడ ఏదో లాస్ రావటం, లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటము, అట్లా అవ్వటం వల్ల ఏంటంటే ఈ కొన్న వినియోగదారుడికి పూర్తి న్యాయం చేయలేక కేసులు పెట్టడం, తర్వాత ఈడీ ఎంటర్ కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను గత 2 నెలల నుంచి మాట్లాడేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టింది
సూర్య గారి యోజన పథకం ద్వారా 1 కోటి మందికి సోలార్ ప్యానెల్స్ పెట్టాలని చెప్పేసి అది ఆంధ్ర తెలంగాణ రెండు అండి. త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ ఇండియా 75,000 కోట్లు. 75,000 కోట్లు బడ్జెట్ లో పెట్టింది. ఉమ్. ఒక కంపెనీకి మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్, 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 ఉమ్. సో సో సోలార్ ప్యానెల్స్ కి సంబంధించిన ఒక కంపెనీకి ఆయన ప్రమోట్ చేస్తున్నారు. నేను మాట్లాడేది మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్న ఒక కంపెనీ గురించే కాదు, అన్ని కంపెనీలు కూడా ఇదే. నేను ఏదైతే చెప్పదలుచుకున్న నిజాలో అన్ని కంపెనీలకు అదే ధోరణి పడుతుంది. ఈ సబ్సిడీ అనేది పక్కా మోసం. అంటే సబ్సిడీ అనేది మనకు ప్రజలకి చెందదా అండి? అది చెప్తాను, డీటెయిల్స్ అనేవి చెప్తాను. అట్లాగే ఈ కంపెనీలు ఏవైతే సర్వీస్ ఇస్తారంటారో, ఈ సోలార్ ప్యానెల్కి 5 years అంటారు, 10 years అంటున్నారు, 20 years అంటున్నారు. ఈ సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఆ కంపెనీ తరఫు నుంచి ఎటువంటి హామీ పత్రం కూడా వినియోగదారుడికి ఉండదు. సో ఒకవేళ వాళ్ళు సర్వీస్ కనుక చేయకపోతే వినియోగదారుడు కేసు వేయడానికి కూడా లేదు. ఓకే, చెప్పడం అయితే చెబుతున్నారు. ఒక హామీ పత్రం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత, ఇదిగోని మీ 2 సంవత్సరాలు మీ కంపెనీకి మీ సర్వీస్ ఇస్తాం, మీకు ఈ సోలార్ ప్యానెల్కి ఏ ప్రాబ్లం వచ్చినా అనేది వాళ్ళు హామీ పత్రమే ఇవ్వరు. సబ్సిడీ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? 78,000 రూపీస్ వస్తుంది వినియోగదారుడికి. నెల రోజుల్లో మీకు అకౌంట్లో పడిపోతాయి అంటున్నారు. కానీ నిజంగా 75,000 ఆ 78,000 ఏదైతే ఉంది వినియోగదారుడికి నెల రోజుల్లో పడతాయని గ్యారంటీ ఈ కంపెనీ వాళ్ళు ఎవరు. అట్లా చెబితేనే గానీ వినియోగదారుడు తీసుకుంటారు. సబ్సిడీ అనేది ఒక ఎర్రండి. అవునండి, అందరికీ తెలిసిందే. ఏదో ఒక సామెత ఉంది కదా, వెనకాల నుంచి ఏనుగులు కొట్టేసిన పర్లేదు కానీ ఎదురు నుంచి చీమలు కూడా బాగోలేదండి. ఈ సబ్సిడీని ఒక ఎర్ర చూపించి దీన్ని ఒక నెల రోజుల్లో వస్తుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ప్రజలకు నమ్మించి సోలార్ ప్యానల్స్ పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళు 1 month లో వస్తుందని గ్యారంటీ ఉందా? నెంబర్ 1 క్వశ్చన్. సబ్సిడీ డైరెక్ట్ గా 100% క్యాష్ వాళ్ళకి కట్టేయాలి. లోన్ ద్వారా వెళ్ళినా డైరెక్ట్ గా క్యాష్ కట్టినా కానీ 100% కడితే వీళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఒకవేళ లోన్ ద్వారా వెళ్ళామనుకోండి, సబ్సిడీ ఆ నెల రోజులకి ఓకే వస్తే పర్లేదు, రాలేదనుకోండి ఆ సబ్సిడీ ఇష్యూ చేసిన కాడి నుంచి కంపెనీకి బ్యాంక్ వాళ్ళు వడ్డీ వసూలు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి వినియోగదారుడు ఎందుకు వడ్డీ కట్టాలి? సబ్సిడీ నెలకు వస్తుందని వాళ్ళు అంటున్నారు కంపెనీ వాళ్ళు, మరి మిగిలిన నెలకు వస్తుందని గ్యారంటీ ఏంటి? కరెక్టే, బట్ అది నెల రోజులకు వస్తుంది, 45 రోజులకు వస్తుందని వాళ్ళు ముందే చెప్తారు. నాకు 4 సంవత్సరాలకు వచ్చిన సబ్సిడీ, 4 సంవత్సరాల పాటు సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేశారు బ్యాంకర్స్. సో మన ఇంట్రెస్ట్ పే చేసి మనకే తిరిగి ఇస్తాడు వెనక్కి, అంతేనా? ఇంట్రెస్ట్ ఏమో ఉంది, అదే వడ్డీ సపోజ్ అంతే కదండి. 1 lakh కాస్ట్ అనుకోండి, 40% సబ్సిడీ ఇస్తుంది అనుకోండి ప్రభుత్వం, 40,000 ప్రభుత్వం ఇస్తుంది, 60,000 వినియోగదారుడు కట్టాలనుకోండి. బ్యాంకు రుణానికి వెళ్ళినప్పుడు టు కలెక్ట్ ఇంట్రెస్ట్ అని బ్యాంక్ లోన్ పోర్షన్ ఓన్లీ అంటుంది ప్రభుత్వం ఆదేశాలు జారీ, అంటే 60,000కి మాత్రమే వడ్డీ వసూలు చేయండి అంటుంది. బ్యాంక్ వాడు టోటల్ 1 lakh రూపీస్ ఇష్యూ చేస్తారు మన మీద గవర్నమెంట్ సబ్సిడీ కూడా. ఈ 40,000 ఆ నిమిషం నుంచి 1 lakh మీద వడ్డీ పడుతుంది. యాక్చువల్ గా వడ్డీ ఎంత పడాలి? 60,000 మీదే పడాలి వడ్డీ. అవును, కానీ 40,000 ఎక్స్ట్రా అయితే ₹1,00,000 మీద వడ్డీ వేస్తాడు. ఈ గవర్నమెంట్ సబ్సిడీ వీళ్ళు 1 month వస్తుందని వీళ్ళు చెబుతున్నారు. 1 month వస్తుందా రాదా, సంవత్సరానికి వస్తా, 2 ఏళ్లకు వస్తా, లేదా 10 రోజులకు వస్తా ఎవరికి చెప్పలేము. అది ఒకవేళ 1 yearకి వచ్చింది అనుకోండి, 1 year పాటు ఆ సబ్సిడీ మీద వడ్డీ కట్టాలి వినియోగదారుడు. ప్రభుత్వం కట్టాల్సిన సబ్సిడీకి వడ్డీ ఎందుకు కట్టాలి వినియోగదారుడు బ్యాంకుకి? మరి దీని క్లారిటీ ఎవరిస్తారు? ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఎవరిస్తారు? అసలు నిజంగా 1 monthకే పడుద్ది సబ్సిడీ అని ఈ కంపెనీలు ఏవైతే ప్రజల్ని మభ్య పెడుతున్నారో అంత పడే నమ్మకం ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవచ్చుగా. వినియోగదారుడు కట్టాల్సిన అమౌంటే కడతాడు, మిగిలిన సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు డ్రా చేసుకోవచ్చుగా. ఎందుకు టైం ఉంటే, ప్రభుత్వానికి అంత టైము అంత వ్యవస్థ ఉంటే ఈ బాధ ఉంటది కదా. వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఏంటంటే నాది 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఆ టైంలో మాకు తొలి అంచనా తుది అంచనా అని చెప్పేసి ఇచ్చారు. అవును, తొలి అంచనా ఎస్టిమేషన్ ఎక్కువ ఉంటది, ఫైనల్ గా వచ్చేటప్పుడు తక్కువ ఉంటది అనమాట. తొలి అంచనా ప్రకారం అమౌంట్ డ్రా చేసుకుంటారు ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ మధ్యలో ప్రభుత్వ అధికారులు ఉంటారు, అవును, తీసుకుంటారు. 2019, 14-19 మధ్యలో 22,000 ట్రాక్టర్లు రైతు రథం ద్వారా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాను ఏమైపోతుందంటే డైరెక్ట్ గా సబ్సిడీ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ట్రాక్టర్ 5 లక్షలు ఖరీదు అనుకోండి, సపోజ్ మనం వెళ్ళి కొనుక్కుంటే కంపెనీ వాడు ఏదో ఒక ఆఫర్ పెడతాడు, ఫెస్టివల్ ఆఫర్ అని ఏదో ఒకటి, 10,000 డిస్కౌంట్, లేకపోతే దీంతో పాటు ఇది ఫ్రీ ఇస్తాం. ఒక 25,000 అనుకోండి, 475కి మనకు ట్రాక్టర్ వస్తుంది ఆ టైంకి, ఆ 10కి.
5 లక్షల ట్రాక్టర్ అనుకుంటే కంపెనీ కూడా 25,000 డిస్కౌంట్ ఇస్తే 4,75,000కి వస్తుంది. దీనికి ప్రభుత్వం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు రైతు రథం ద్వారా 1,50,000 సబ్సిడీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే ఎంత రావాలంటే 3.5 లక్షలకు రావాలి. కానీ డీలర్స్ ₹1,00,000 రేటు పెంచారు. అంటే 6 లక్షలు అయింది ట్రాక్టర్. 50,000 ఎమ్మెల్యేకి, మిగిలిన 50,000 ఎంఆర్ఓకి, విఆర్ఓలు వీళ్ళందరూ షేర్ చేసుకోక వచ్చిన సబ్సిడీ ఎంత అండి? రైతుకి ఎంతకు వచ్చింది? 4.5 లక్షలకు వచ్చింది. 4.5 లక్షలు. మనం డైరెక్ట్గా కొనుక్కుంటే ఎంతండి? మన పేరు మీద 1,50,000 సబ్సిడీ అని చెప్పడం ఏంటి? 25,000 వినియోగదారుడికి బెనిఫిట్ పంపించడం ఇది ఒక స్కామ్. ఇది ఒక డైరెక్ట్ గా ఇద్దరు ఈ ట్రాక్టర్ డీలర్స్ ఉంటారు, వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలు. అంటే ఇక్కడ విఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ మనం ఇట్లా పంచుకున్నట్టు మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టే కూర్చున్నా. ఇది నాకు స్వయంగా డీలర్స్ చెప్పిన మాట. అది ట్రాక్టర్ వాల్యూ మామూలుగా ఇదండి, ఇట్లా పెంచేసి ఇట్లా షేర్ చేసుకోండి, ఇది పెద్ద మోసం అని చెప్పి డీలర్స్ చెప్పారు. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం మోసం చేసినప్పుడు దొంగ పోలీసు అయితే ఎవరి మీద కేసు పెట్టాలి? కరెక్ట్. అట్లా జరిగింది. ఇప్పుడు నాకున్న ఆధారం ప్రకారం తొలి అంచనా తుది అంచనా నాకు ఎస్టిమేషన్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ తొలి అంచనా ప్రకారం ప్రభుత్వం నుంచి వసూలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఉపయోగించి వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు సాయి సూర్య డెవలప్మెంట్స్ నుంచి కానీ, లేదంటే సురానా గ్రూప్ నుంచి కానీ మహేష్ బాబు గారు 5.9 crores ప్రమోషన్ కోసం తీసుకున్నారు అంటున్నారు. అట్లాగే ఈయన ఏ సోలార్ కంపెనీకి అయితే ప్రమోట్ చేయాలని ఈయన కూడా కోట్ల రూపాయలు తీసుకుంటారు. 7.5 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎంతనే నాకు తెలియదు, అది ఇంటర్నల్ అండి, అది మనకు తెలియదు. మనకు తెలియదు అది. ఇది ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి ఈ యొక్క వాల్యూని పెంచేసేసి వినియోగదారుడికి భారం పడతామే కదండి. ఇప్పుడు మహేష్ బాబు గారి మీద యాడ్ చేసినందుకు కానీ ఈ ఖర్చులన్నీ కూడా రేపు వినియోగదారుడు భరించాల్సిందేగా. కరెక్టేనండి. ఇప్పుడు వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడో, ఇప్పుడు మహేష్ బాబు అనే ఒక సెలబ్రిటీ, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాడ్ ఇస్తున్నారు కదా, ఆయన యాడ్ ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటది, ఆయన సబ్సిడీ వస్తుందని చెప్తున్నాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు చేసే మోసాలన్నీ కూడా మహేష్ బాబుకు అగ్రిమెంట్ మీద సైన్ చేయకుండానే చేస్తాడా? మోసం తెలిస్తే మహేష్ బాబు గారు ఇలాంటి ముట్టుకోరండి. ఏ సెలబ్రిటీ కూడా ఇది మోసం జరుగుతుంది, మన పెరుగు పోద్ది అనుకుంటే ఎవరో దగ్గర రారు. సో వాళ్ళకి తెలియచేసే ప్రయత్నం 2 నెలల నుంచి చేస్తున్నా గానీ ఆ పక్కన ఉన్న వ్యక్తులు రావట్లేదు. నేనేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నా అన్నట్టుగా చేస్తున్నారు. కేసు నాది కోర్టులో ఉండగా కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటాను లెటర్ రాసినా కూడా మాకు బ్యాంకర్స్ మా అకౌంట్లు సీజ్ చేశారు. ఇది తప్పుని లీగల్ గా పోరాడుతుంటే కూడా నాది కేసు కొట్టేసి జడ్జిలు నన్ను వెనక్కి పిలిపించి నీకేం కావాలని చెప్పి అడిగారు నన్ను. వాళ్ళ మీద నేను రాష్ట్రపతికి, సీజేఐకి, నల్సాకి అందరికి లెటర్ రాశాను నేను. సో నేను అక్కడే కాంప్రమైజ్ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ మహేష్ బాబు గారు ఉన్న కోంకిస్తం గొట్టంగాళ్ళకి నేను బ్లాక్మెయిల్ చేసే స్థితికి దిగజారిపోతాను నేను. నిన్న ఏ కంపెనీ అయితే మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నా ఆ కంపెనీ చైర్మన్ నాతో మాట్లాడారు. మేము 30 సంవత్సరాల నుంచి మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్, మీరు మా పేరు వాడటం వల్ల మాకు ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఇది పోతుంది. మరి మీరు చేసిన అక్రమాలే కదా ఓపెన్ చేసేది. మళ్ళీ మీకు ఏం తెలుసు అని చెప్పి మీకు సర్వీస్ ఇవ్వట్లేదని మీరు చెబుతున్నారు అన్నారు. నేను ఏ కంపెనీ అయితే మాకు డిప్రిగేషన్ పెట్టిందో పరిషత్ కంపెనీ అని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా లెక్క చేయకోకుండా సర్వీస్ ఇవ్వకోకుండా మోసం చేశారు. ఆ కంపెనీ ఇప్పటికే ఉంది. మీరు అంత మీ దగ్గర దమ్ము ఉంటే ఏ కంపెనీ అయినా సరే, నేను మహేష్ బాబు గారు ప్రమోట్ చేసిన కంపెనీ అని అంటలేదు, ఏ కంపెనీ అయినా సరే మా దగ్గర ప్యానల్ తీసుకోండి, మేము 5 సంవత్సరాలు సర్వీస్ ఇస్తున్నామని చెప్పి బాండ్ పేపర్ ఇస్తున్నారా లీగల్ గా? ఎవరు ఇవ్వరండి, అది ఎట్లా ఇస్తారు? మరి సర్వీస్ గ్యారంటీ ఎలా చెబుతారు? మాది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామండి ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. 1 year గ్యారంటీ ఏది? వారంటీ ప్యానల్ కాదు, సర్వీస్. వీళ్ళు చేసే సర్వీస్ చేయాలి కదా. డ్యామేజ్ అయితే జియో ప్రకారం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 5 years ఫ్రీ సర్వీస్, 5 years వినియోగదారు భరించే విధంగా ఉంటుందండి. అసలు మాకు ఆ 5 years డైరెక్ట్ గా మాకు కలెక్టర్ గారే ఆదేశాలు జారీ చేస్తారు. గత 2 సంవత్సరాలుగా మీ కంపెనీ ఇతనికి సర్వీస్ చేయలేదు, ఇతను ప్రాబ్లం ఉందని చెప్పి మా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే కూడా కంపెనీ ఒబే చేయలేదు ఆ రూల్స్ ని, ప్రభుత్వం వాళ్ళు కలిసి. ఓకే, ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తా అన్నారు ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ ఇష్యూ మీద 14 సంవత్సరాల నుంచి మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తారని చెప్పి ఆయన వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆయనకి తెలుసుండదా పలానా పర్సన్ మీ గురించి ఇట్లా మాట్లాడుతా అంటారు? వీళ్ళు తెలియజెప్పాలి కదా, మీడియాలో చూడొచ్చు కదా. ఏమో అది తెలియదు, తెలిస్తే మరి ఫోన్ వచ్చేది కదా, రాలేదు. ఒకేళ్ళ మరి ఏంటనే తెలియదు. ఇప్పుడు నేను ఆయన ఒక ఆబ్వియస్ గా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈయన ఇట్లా ఇరికిచ్చాలని ట్రై చేస్తున్నారు అని చెప్పి కూడా
పక్కన వాళ్ళు ఎక్కించచ్చు, అది వేరే విషయం. కానీ ఆయనకి డైరెక్ట్ గా వాస్తవం అనేది తెలియాలి కదా, అది ఎలా? ఇంకొక విషయం అండి, ఈ సబ్సిడీ అనేది డైరెక్ట్ గా అకౌంట్ లో పడదు. వీళ్ళు ఏదో చెబుతారు, కథలు చెబుతారు. ఈ కంపెనీ కాల్డ్ ఈ సోలార్ కంపెనీలు కానీ ఇంకోటి కానీ కథలు బోల్డ్ అని చెబుతారు. ఒక్కొక్క బ్యాంక్ కి ఆ జిల్లాలో ఒక ప్రిన్సిపల్ బ్యాంక్ ఉంటుంది. ఎస్బీఐకి ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి, అట్లా ఒక్కొక్క బ్యాంక్ కి జిల్లాలో ఒక ప్రిన్సిపల్ బ్యాంక్ ఉంటుంది. ఆ జిల్లాలో ఎంతమంది అయితే ఆ బ్యాంకు నుంచి సబ్సిడీలు పొందారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ బ్యాంకులో అమౌంట్ వేస్తుంది ప్రభుత్వం. ఆ ప్రిన్సిపల్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవాల్సిన రైట్ బ్యాంక్ మేనేజర్కి ఉంటుంది. ఈ బ్యాంక్ మేనేజర్ ఆ ప్రిన్సిపల్ బ్యాంక్ ని విత్డ్రా చేసుకోకపోయినా, అది మన అకౌంట్ లో యాడ్ అవ్వకపోయినా ఆ నిమిషం వరకు కూడా అమౌంట్ మీద సబ్సిడీ మీద వడ్డీ కట్టాలి. ఇన్ని లొసుగులు ఉన్నాయి. ఈ వాస్తవాలు తెలుసా వీళ్ళకి? వాళ్ళకేదో తెలుస్తుంది. ఎండోర్స్మెంట్ సైన్ మేము ఏదోటి చెప్పామా 2 నెలల 4 రోజులు సబ్సిడీ వచ్చేస్తుందండి. 78,000 సబ్సిడీ సార్, అది బ్యాంకులో వేసుకొని మీరు కరెంట్ బిల్ కట్టినట్టు కట్టుకోవచ్చు సార్ ఫ్రీగా ఇన్స్టాల్మెంట్, మీకు ఎందుకు సార్ అంటగా ఓదరొకటే మాటలు తప్పించి, నిజంగా సబ్సిడీ నెల రోజులకు వస్తుందనే ధైర్యం మీకుంటే ఈ కంపెనీలకి డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఎందుకు అకౌంట్ లో ఎంచుకుంటలేదు? ఆ ప్రిన్సిపల్ బ్యాంక్ నుంచి మీకు ఎందుకు విత్డ్రా చేసుకుంటలేదు? కరెక్టేనండి. మరి ప్రభుత్వానికి తెలియజేసే వాళ్ళు ఎవరు లేరా? ప్రభుత్వం ఎవరు అడుగుతారు? ఒకవేళ సబ్సిడీ అమౌంట్ పడలేదు, ఎవరైనా అడిగితే ఎవరు చెప్తారు సమాధానం? మేము 4 సంవత్సరాలు తిరిగితేనే మాకు సమాధానం రాలా. సో దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు కదా. రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం. బ్యాంకుతో లింక్ చేయబడిన ప్రతి ప్రభుత్వ పథకం సక్రమంగా అమలు చేయకపోవడం వలన రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం. అంటే మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా అబద్ధమే అంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను టెక్నాలజీని తప్పు పట్టట్లేదు. టెక్నాలజీ నెంబర్ 1 టెక్నాలజీ. బికాస్ అది మషిన్స్ తో పనిచేస్తుంది కాబట్టి మషిన్స్ ని మనం ఎప్పుడు తప్పు పట్టలేము. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి మన దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఇట్లా టెక్నాలజీని దృష్టిలో తీసుకొని కరెంట్ బిల్ తగ్గించాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే 75,000 కోట్లు బడ్జెట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలే లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు భారతదేశం అసలు కరెంటు బిల్ ఎవరండి తగ్గించేది? ఈ కాలంలో ఇప్పుడు సమ్మర్ వస్తే 15,000 18,000 బాతున్నారు. నేను అనేది జనరల్ గా నేను కమ్ టు ది పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా సరే ఆర్ట్కి స్టంట్లు వేస్తారు, ప్రభుత్వమే ఫ్రీగా వేస్తుంది. అది అవకాశాన్ని బట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టంట్ ఎంచుకున్నా లేదా అపోలోలో స్టంట్ ఎంచుకున్నా అని ఆ స్టంట్కి ఇచ్చే కాస్ట్ ప్రభుత్వం ఒకటే. అది ఏ కంపెనీ అయినా సప్లై చేయనండి, ప్రభుత్వం ఒక స్పెసిఫికేషన్ ఇస్తుంది, ఈ సైజు ఉండాలి, ఈ సైజు. అట్లాగే నిజంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ జనాలకు ఇచ్చేసి టెక్నాలజీని కూడా ఈ ఇబ్బందుల నుంచి, ఈ కరెంట్ బిల్ నుంచి మనం బయటపడాలని చిత్తశుద్ధి ఉంటే ఈ ప్యానల్స్ ని డైరెక్ట్ గా ఒక స్పెసిఫికేషన్ ఇచ్చి, అడ్వాన్స్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని స్పెసిఫికేషన్ ఇచ్చి, ఇదిగోండి ఇట్లా ఉండాలని చెప్పి పాస్ చేసినట్టయితే వాళ్ళు ప్యానల్స్ తయారు చేస్తారు, అసెంబ్లీ చేస్తారు, చైనా నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని. అప్పుడు తక్కువ కాస్ట్కి వస్తుంది కదా. అప్పుడు ఈ కంపెనీ సర్వీస్ ఇవ్వడంలో పోటీ పడతాయి. ఎవరైతే గొప్పగా సర్వీస్ చేస్తారో ఆ కంపెనీకి ఎక్కువ సేల్స్ ఉంటుంది. ఈ మహేష్ బాబును లేకపోతే టెండూల్కర్ లేకపోతే ఇంకోళ్ళు ప్రమోట్ చేసిన అవసరం లేదు, ప్రభుత్వం ప్రమోట్ చేసుకుంటది డైరెక్ట్ గా ఇస్తామని చెప్పేసి. అట్లా ఇవ్వకోకుండా ఈ దొంగ తిరుగున ఈ రేటు, ఇప్పుడు సపోజ్ 50,000 ప్యానల్ రెడీ అయింది అనుకోండి, ఇది 75,000కి చేస్తారు. ఇందులో మళ్ళీ మహేష్ బాబు ఎలాంటి వాళ్ళు యాక్ట్ చేసినందుకు మళ్ళీ కొంత ఫీజు పక్కన పెట్టాలి. ఈ ఎక్సెస్ అమౌంట్ దొడ్డిదారున ఈ సంబంధిత అధికారులకి వెళ్తున్నాయి, అధికారులకి నాయకులకి. 75,000 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఇది మోసం కాదా, ప్రజల నుంచి వసూలు చేయడం తప్పు కాదా అంటున్నా నేను. నిజంగా మీకు దేశాన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ ఆఫర్ పెట్టండి కంపెనీలకి. 50,000 ప్యానల్ రెడీ అవుతుంది, ఓకే, మీరు కంపెనీలు సర్వీస్ ఇవ్వాలి, లేకపోతే మీరు మెయింటెనెన్స్ ఉంటుంది కాదు, 10,000 15,000 ప్రాఫిట్ వేసుకొని ఈ రేట్కి ఇవ్వండి, ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అంటే ప్రతి కంపెనీ పోటీ పడుతుంది. సర్వీస్ ఇవ్వడంలో ఎవరైతే పోటీ పడతారో, సర్వీస్ ఎవరైతే బాగిస్తారో వాళ్ళు సేల్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అన్ని కంపెనీ ఈ 1 కోటి ప్యానల్స్ ఎప్పుడైతే 2027 నాటికి ఇవ్వాలని మోడీ గారు ప్రపోజల్ పెట్టారు, ఈ 1 కోటి ప్యానల్స్ ఇవ్వాలని చెప్పేసి, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ కంపెనీలు ఉంటాయని గ్యారంటీ లేదు. నీకు సేల్స్ అయినప్పుడు ఈ కంపెనీలు ఎందుకు ఉంటాయి? ఇంకోటి ఏదో ప్రోడక్ట్ తీసుకుంటారు, అప్పుడు ఈ సర్వీస్ ఇస్తారని గ్యారంటీ అని మీ దగ్గర ఏముంది? అదే నేను చెప్పినట్టుగా ఓపెన్ ఆఫర్ గా కనుక ఇచ్చినట్టయితే తక్కువ రేటుకి వినియోగదారుడికి వస్తుంది. ఉన్న కంపెనీ పోయినా కానీ కనీసం 1% 2% కంపెనీలు ఉన్నా కానీ ఆ ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది. వినియోగదారుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.